ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. ప్రస్తుతం ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు లేని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే విధంగా ఈ సినిమా ఉండబోతుందంటూ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కి ఇండియా లెవెల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇటు టాలీవుడ్ స్టార్స్ నుంచి అటు బాలీవుడ్ స్టార్స్ వరకు ఈ ట్రైలర్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ట్రైలర్ లో అల్లు అర్జున్ కనిపించిన తీరుకి, ఆయన యాక్షన్ సీక్వెన్స్ కి, ఆయన డైలాగ్స్ కూడా చాలా మంది ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ ఆల్ ద బెస్ట్ కూడా చెప్పుకొచ్చారనమాట. సో ఈ రేంజ్ లో ఈ సినిమా పైన ప్రస్తుతం అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో ట్రెండ్ అవుతుంది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ లేకుండా 2000 కోట్ల మార్కును దాటగలిగే సత్తా అల్లు అర్జున్ కి ఉందా, అది పుష్ప 2 తోటి క్రియేట్ కాబోతుందా అనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ప్రెసెంట్ అటు ఇండస్ట్రీలో గానీ ఇటు అభిమానుల్లో గానీ చర్చనీయాంశంగా మారింది. ప్రెసెంట్ పాసిబిలిటీస్ మాట్లాడుకుంటే పుష్ప 2 సినిమాకి ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ తోటే 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించేసింది. అటు డిజిటల్ రైట్స్ గానీ, ఇటు ఓటీటీ రైట్స్ గానీ, అటు థియేట్రికల్ రైట్స్ గానీ, ఈ ప్రతి రైట్స్ లో ఏ విషయం చూసుకున్నా బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పటి వరకు ఆ హైయెస్ట్ కలెక్షన్ లో బాహుబలి కన్క్లూజన్ ఉంది. ఈ సినిమా 1800 కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియా నుంచి టాప్ పొజిషన్ లో ఈ సినిమా ఉంది. సో ప్రెసెంట్ అందరి చూపు పుష్ప 2 పైన ఉంది కాబట్టి ఈ సినిమా ఆ 1800 కోట్లకు పైగా వసూలు సాధించే దిశగా వెళ్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే ప్రెసెంట్ అల్లు అర్జున్ కున్న క్రేజ్ కి, ఈ సినిమా పైన క్రియేట్ అవుతున్న హైప్ కి 2000 కోట్లు కనుక కలెక్ట్ చేసిందంటే ఇండియా టాప్ స్టార్ గా అల్లు అర్జున్ నిలబడతానడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పుష్ప 2 తో అల్లు అర్జున్ 2000 కోట్ల మార్కుని దాటుతాడా అనేది మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.